చెప్పారు. ఆఖరికి మహాత్మా గాంధీ గారికి స్ఫూర్తి అయిన రాముడి పేరు మీద ఒక్క పథకంలో పేరు ఉంటే కూడా మీరు తట్టుకోలేకపోతున్నారు. అండ్ వీళ్ళు అంటారు వీరు గాంధీలు అని చెప్పి. రిషి గారు, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇందాక స్వతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేసిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అన్నారు. ఇక్కడ ఎంతమందికి తెలుసు? ఈ రోజు తులసిరెడ్డి గారు చెప్పాలి, సార్ ఆ రోజు ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు సార్, ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీరు ఆ రోజు ఉన్న గాంధీ గారి కుటుంబం కానీ వారి వారసత్వం కాదు ఇది. మీరు ఫిరోజ్ గాంధీ వారసులు. ఈ రోజు మీరు ఏదైతే కాంగ్రెస్ అని చెప్పుకుంటున్నారో అది నకిలీ కాంగ్రెస్. మీరు ఎవరైతే గాంధీలు అని చెప్పుకుంటున్నారో అది నకిలీ గాంధీ. మీరు నకిలీ కాంగ్రెస్, నకిలీ గాంధీ వారసత్వాన్ని తెచ్చుకొని మీరు గాంధీ గారి ఆశయాలను ఎందుకు ముందుకు తీసుకెళ్తారు? గాంధీ గారి ఆశయాలు ఏంటి? పేదరికల్ని, రాజుని ఒకే విధంగా చూడాలన్నారు. కానీ ఏం చేశారు మీరు? 65 వచ్చినాక స్వతంత్రంలో మేం చెప్తాం ఏం చేశాము. 2014 నుంచి 13 కోట్ల మందికి కనీసం వాళ్ళ ఇంటి దగ్గరికి ట్యాప్ కనెక్షన్ లేవు. మీరు ఏ రోజైనా ఆలోచించారా ఆ మహిళలు ఎలా తీసుకెళ్తారని? మా ప్రభుత్వం ఇచ్చింది 13 కోట్ల కనెక్షన్లు. 4 కోట్ల మందికి. ఇప్పుడు ఒకసారి ఐ వాంట్ ఇంటరప్ట్ యూ హియర్ వినూష గారు. ఇప్పుడు గాంధీ గారి పేరు తీసేసే శ్రీరాముడు పేరు పెట్టాలా ఒక పథకానికి? ఇఫ్ ఇట్ ఈస్ రాముడి పేరు అయితే కనుక ఈ 11 ఏళ్లలో అనేక అవకాశాలు ఉన్నాయి. ఏ పథకానికి పెట్టినా మహా అయితే ఎందుకు మీరు ఒక మతాన్ని సపోర్ట్ చేస్తున్నారనో, కేంద్ర ప్రభుత్వం ఒక దేవుడి పేరు పెడుతుందనో విమర్శలు వస్తే రావచ్చు కాక, కానీ ఈరోజు మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి పథకం పేరు తీసేసే జీ రామ్జీ అనే పేరు పెట్టాలా మీరన్న దానికి అడుగుతున్నా నేను ఒక విషయం చెప్తాను. మీరు రిషి గారు, ఈ పథకాన్ని మీరు కొంచెం డీటెయిల్డ్ గా చూడండి. ఇది 2005లో తెచ్చిన పథకం. ఇప్పుడు మనం 20 ఏళ్ళు తర్వాతకు వచ్చేసాం. ఇప్పుడు మన లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే కూడా ఆ రోజు 2005 నాటికి మనకు పావర్టీ, నేను చెప్తుంది మన రిపోర్ట్లు కాదండి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ WHO రిపోర్ట్స్ ప్రకారం 24% మన దేశంలో పావర్టీ అంటే పేదరికం సమస్య ఉండింది. ఈ రోజు 4% వచ్చింది. 25 కోట్ల మందిని మనము దాని నుంచి బయటకు తీసేసాం. కాబట్టి పథకాన్ని మనం సమయానికి తగినట్టు మార్పులు చేసుకోవాలి కదా. అందుకని ఇది మోడర్నైజేషన్ జరిగింది. మీరు దీంట్లో పథకాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. దాంట్లో గ్యారంటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆజీవిక అంటే అర్థం ఏంటంటే అక్కడ ఎవరికైతే ఉపాధి లేదో వారికి ఉపాధి కల్పించడమే కాదు, వాళ్ళను సెల్ఫ్ సస్టెనెన్స్, వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి కొన్ని కొత్త అవకాశాలు కూడా కల్పించే విధంగా కూడా ఈ పథకం మారుతోంది. అప్పుడు ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మార్చొచ్చు కానీ అప్పుడు దాన్నే వన్ సెకండ్, ఇప్పుడు మీరు కొద్ది రోజుల క్రితమే, నాకు సరిగ్గా ఏ నెలలో మార్చారో నేను చూడలేదు కానీ పూజ్య బాపు పేరుతో మార్చారు కదా. ఏం మార్చారు? పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజన పథకంగా మార్చారు కదా. 125 పరిధిలో అదే అంటున్నా కాదు. ఇప్పుడు అదే పథకాన్ని మీరు మహాత్మా గాంధీ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ అని కూడా పెట్టొచ్చు. మహాత్మా గాంధీ గారి పేరు ఎందుకు తీసేయాలంటున్నాను నేను మీరు చెప్పేది అదే రిషి గారు. ఇది కేవలం ఇప్పుడు మీకు నేను ఆజీవిక అనేది ఎందుకు యాడ్ చేశారనేది చెప్తున్నాను. ఇప్పుడు మనకు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకు సెల్ఫ్ సస్టైన్ గా ఇంకా అభివృద్ధి చెందడానికి దీంట్లో కొన్ని కొత్త విధానాలను కూడా జోడించారు. సో ఇది ఆల్రెడీ ఉన్న విధానానికి అడిషనల్ గా ఈ పరిస్థితులకు, ఈ కాలక్రమానికి అనుకూలంగా ఉండే ఒక కొత్త పథకం. అండ్ మీరు మాటికి పేరు గురించి అంటున్నా. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, గాంధీ గారికి స్ఫూర్తైన రాముడి పేరు ఉంటే మీకేం ఇబ్బంది అండి? గాంధీ గారు ఈ దేశంలో రామరాజ్యం కావాలనుకున్నారు. గాంధీ గారికి సమస్య ఇప్పుడు నాది కాదు, సమస్య నాది కాదు, సమస్య దేశం మొత్తాన్ని, సమస్య దేశం మొత్తాన్ని. ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీ పేరు ఉంచి ఆ పథకాన్ని మీరు తీరు మార్చితే దాని మీద చర్చ జరిగేది. ఇవాళ మీరు దాని లోపల కంటెంట్ కూడా మార్చడానికి దాని మీద ప్రధానంగా చర్చ జరగకుండా గాంధీ పేరు మీద చర్చ జరిగేలా మార్చారని కూడా నిన్న విమర్శలు వచ్చాయి. దాని మీద ఇవాళ నిరసనలు మొదలవుతున్నాయి. దిస్ వోంట్ స్టాప్ హియర్. ఇది ఇక్కడ ఆగిపోదు. ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళిందంటే స్లోగా ద లెగసీ ఆఫ్ ది వన్ పార్టీ మీకు నచ్చలేదు, కాంగ్రెస్ పార్టీ తీసేయండి. కానీ నెహ్రూ మంచి కార్యక్రమాలు చేయలేదా? ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తప్పు చేశారు కానీ ఒక్క మంచి కార్యక్రమం జరగలేదా? అసలు మహాత్మా గాంధీ పేరుని, ఆయన జ్ఞాపకాల్ని స్లోగా తుడిచిపెట్టేయడం అనేది లక్ష్యం ఇవాళ? ఈజ్ ఇట్ ద మెయిన్ ఎజెండా ఆఫ్ ఆర్ఎస్ఎస్ బీజేపీ? మీరు కాదు రిషి గారు. నెహ్రూ గారి కుటుంబం, ఇందిరాగాంధీ కుటుంబం, రాజీవ్ గాంధీ పేరు మీద ఇప్పటికీ భారతదేశంలో 450కి పైగా ప్రాజెక్టులు, యూనివర్సిటీలు, ఎయిర్పోర్ట్లు వీటి మీద పేర్లు ఉన్నాయి. ఏవి తీయలేదు. తీసేయండి, ప్రాబ్లం లేదంటున్నాను. తీస్తాము. నేను ఒక ప్రశ్న వేస్తున్నా, మీరు దానికి
దానికి సమాధానం అదే నేను చెప్పండి. చెప్తున్నా ఆ మహాత్మా 450 గాంధీ గారు పేర్లు సొంతంగా తీసేయండి, కానీ మహాత్మా గాంధీ గారు పేరున్న సొంతంగా గ్రామీణ ఆయన ఉపాధి పథకంలో biography గాంధీ గారి పేరు ఆయన తీసేయడం biography లో కాదు, మీరు నేను ఒకటి చెప్తాను. వాట్ ఈస్ ద మహాత్మా జస్టిఫికేషన్ గాంధీ ఫర్ దట్? నో నేను మాట్లాడేది మీరు వినట్లే. మహాత్మా గాంధీ గారు ఆయన ఆత్మకథలో మన భారతదేశంలో రామరాజ్యం రావాలి, నాకు స్ఫూర్తి రాముడు అన్నాడు. అందుకని గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజు రామరాజ్య స్థాపనకు అనుకూలంగా ఈ పథకం తెస్తే మీకెందుకు అభ్యంతరం? No, I don't have any మీరు objection. గాంధీ గారిని- మీరు మీకు శ్రీరాముడి కాంగ్రెస్ వాళ్ళకి ఒక్క కావచ్చు, నిమిషం ఎవరైనా కావచ్చు. మీరు దయచేసి నాకు ఆపాదించొద్దు. శ్రీరాముడి పేరుతో మీరు 10 పథకాలు తీసుకురండి, శ్రీకృష్ణుడి పేరుతో ఇంకో 8 పథకాలు తీసుకురండి, లేకపోతే ఆ దుర్గాదేవి పేరుతో ఇంకో 10 పథకాలు తీసుకురండి. ఐ హ్యావ్ జీరో అబ్జెక్షన్. నాకు కాదు, బహుశా కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఉండొచ్చు, కానీ మహాత్మా గాంధీ పేరు తీసేసి ఈ ఎందుకు పెట్టాలి? ఒక్కడానికే జస్టిఫికేషన్ చేయండి. నేను ఇంకొక ప్రశ్న అడగను. లేదు, నేను చెప్పేది కూడా మీరు అంటే కాంగ్రెస్ వాళ్ళు లెఫ్టిస్ట్ లో ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా. మహాత్మా గాంధీని పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఆయన ప్రధానంగా ఏం చెప్పారు? స్వదేశీ, స్వచ్ఛత, మనకు స్వావలంబన అని చెప్పారు. పల్లెలు Okay. పట్టుకొమ్మలు అని చెప్పారు. ఈ రోజు అదే పల్లెల్లో ఆయన స్ఫూర్తి అయిన రాముడు, ఆయన మనకు స్థాపించాలనుకున్న రామరాజ్యాన్ని మనకు ముఖ్యంగా ఇది పల్లెల్లో మనము రామ్ అనే పేరు తెస్తుంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? గఫూర్ గారు, గాంధీని అభిమానించే ఎందుకు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు? గాంధీ తులసిరెడ్డి గారు, గురించి ఎందుకు చదువుకున్న వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు? ఎవరైనా, గాంధీ గురించి చదువుకున్న వాళ్ళు ఎవరైనా చదవండి ఒకసారి. ఒక నిమిషం వాళ్ళు ఎవరైనా చదువుకున్న